చూస్తే హైదరాబాద్ లోని పలు రెస్టారెంట్లు హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేశారు. జూబ్లీ ఎన్క్లేవ్ లోని లా ఫినోజ్ పిజ్జా సెంటర్ లో భారీగా బొద్దింకలు ఉన్నట్లు గుర్తించారు. గడువు ముగిసిన మసాలా మిక్సులు, ఫ్లేవర్డ్ సిరప్స్, బ్రెడ్స్ వాడుతున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ లోని పలు రెస్టారెంట్లు హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేశారు. జూబ్లీ ఎన్క్లేవ్ లోని లా ఫినోజ్ పిజ్జా సెంటర్ లో భారీగా బొద్దింకలు ఉన్నట్లు గుర్తించారు. గడువు ముగిసిన మసాలా మిక్సులు, ఫ్లేవర్డ్ సిరప్స్, బ్రెడ్స్ వాడుతున్నట్లు అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, శంకరి, ఇటు సిటీలోని పలు రెస్టారెంట్లు, హోటళ్ల మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా ఇటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి జూబ్లీ ఎన్క్లేవ్ లోని లా ఫినోజ్ పిజ్జా సెంటర్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించినటువంటి ఏదైతే తనిఖీల్లో మాత్రం దారుణమైనటువంటి విషయాలు బయటపడ్డాయని చెప్పవచ్చు. మొత్తం రెస్టారెంట్ లో భారీగా బొద్దింకలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గడువు ముగిసినటువంటి మసాలా మిక్స్లు, దాంతో పాటు ఫ్లేవర్డ్ సిరప్స్, బ్రెడ్ ఉత్పత్తులు వాడుతున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. లేబులింగ్ లేకుండా ఆహార పదార్థాలు నిల్వ వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పూర్తిగా కుళ్ళిపోయినటువంటి చికెన్ కు పూర్తిగా ఏదైతే రిఫ్రిజిరేటర్ లో నిల్వ ఉంచేసి రోజుల తరబడి నిల్వ ఉంచి వాటిని ఏదైతే వాడుతున్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. దాంతో పాటు ఏదైతే గడువు ముగిసినటువంటి ఆహార నిల్వ పదార్థాలు పూర్తిగా అక్కడికక్కడే పూర్తిగా తొలగించారు. సో దాంతో పాటు ఏదైతే వెజ్, నాన్ వెజ్ ఆహార పదార్థాలను ఒకే రిఫ్రిజిరేటర్ లో నిల్వ వస్తున్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు సంబంధిత రెస్టారెంట్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు, భారీగా పెనాల్టీలు కూడా విధించారు. గతంలో కూడా ఇదే విధంగా నిర్వహించడం ప్రస్తుతం మరోసారి అదే నిర్లక్ష్యం బయటపడడంతో మీద మాత్రం ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు సంబంధిత పిజ్జా రెస్టారెంట్ ఎవరైతే ఉన్నారో వారి మీద నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. సో మరోసారి ఇది రిపీట్ అయితే కనుక తప్పకుండా సీజ్ చేస్తామంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏదైతే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఇటు లా ఫినోజ్ పిజ్జా సెంటర్ లో ఉన్నటువంటి ఆ రెస్టారెంట్ లోపల పూర్తిగా కిచెన్ లో బొద్దింకలు, బల్లులు, ఎలుకలు తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దాంతో పాటు ఏదైతే పూర్తిగా కుళ్ళిపోయినటువంటి చికెన్ వాడుతున్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించి ప్రస్తుతం ఏదైతే ఆ గడువు ముగిసినటువంటి ఆహార పదార్థాలన్నింటినీ కూడా ల్యాబ్ కు తరలించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్.